ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఒక సక్సెస్ఫుల్ యాక్టర్స్ని మీరు ఎలా మోటివ్ చేస్తారు? యూ కెన్ డూ ఇట్, ఇంకా అవుతుంది నీ వల్ల, చెయ్యి అని ఇంకేం చెప్తాం. దే వాల్ ఇప్పుడు అందరూ సక్సెస్ఫుల్. ఇట్స్ నాట్ దట్ నేను సక్సెస్ అయ్యాను మీరు సక్సెస్ అని కాదు. ఇట్స్ జస్ట్ దట్ ప్రోసెస్. ఆ స్టేజ్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని. సో ఇంకా ఎంతవరకు వెళ్తామో అంతవరకు మనం సక్సెస్ చూస్తూనే ఉంటాము. మీరు సెలబ్రిటీ అయిన తర్వాత, ఆఫ్టర్ ఒక మంచి పొజిషన్ వచ్చి బాగా ఫేమ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు? అంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది, ఎక్కడమ్మా నువ్వు సీరియల్ స్టార్ట్ అయిన వెంటనే నువ్వు వెళ్ళిపోతావు హైదరాబాద్కి, ఇంకా మీట్ అవ్వవు అని కమెంట్ చేస్తూ ఉంటారు. అంటే టైం ఉండదు బేసికలీ, నేను మీట్ అవ్వను. సో వాళ్ళకి ఫస్ట్ కలిస్తే చాలు, ఇంకేం వద్దు. సో కలిస్తే హ్యాపీగా టైం స్పెండ్ చేసుకుంటాం. అంటే ఈ ప్రొఫెషనల్ ఈ యాక్టింగ్ దాంట్లో రియల్గా మాకు ఒక పార్ట్నర్ కనిపిస్తున్నారు. భైరవిలో ఒక పార్ట్నర్ కనిపించారు. అలాగే మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా పార్ట్నర్ ఉన్నారా? ప్రస్తుతానికైతే ఎవరు లేరు, కానీ లవ్ బ్రేకప్స్ అవన్నీ జరిగింది లైఫ్లో. సో ప్రస్తుతానికైతే ఎవరు లేరు. సో మరి అలానో ఒక వర్డ్ వచ్చింది కాబట్టి, అంటే లవ్, ఈ బ్రేకప్, ఈ లవ్ ఫస్ట్ లవ్ అది ఎలా బ్రేకప్ అయింది? ఫస్ట్ లవ్ ఇట్ వాజ్ లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అయింది. సో అది ఎట్లా బ్రేకప్ అయింది అంటే, హిజ్ మదర్ డిడ్ నాట్ లైక్ మీ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో అప్పుడు హీ కేమ్ టు మీ అని టోల్డ్, మా మమ్మీకి నచ్చట్లేదు నువ్వు ఈ ఇండస్ట్రీకి ఉండడం వల్ల అని. బ్రేకప్ చేసుకున్నాడు. అది లైక్ ఓకే. బట్ అప్పుడు ఐ వాజ్ ఇన్ ట్రామా, ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ అండ్ ఆల్ దట్. అండ్ తర్వాత బయటకు వచ్చాను, యాజ్ యూజువల్ కంటిన్యూ షూటింగ్ కంటిన్యూ చేసుకొని నా లైఫ్. ఎన్ని ఇయర్స్లో మీది? అది యాక్చువల్లీ 1 year అంతే. 1 year తర్వాత హీ స్టార్టెడ్ అవాయిడింగ్ మీ అండ్ ఆల్ దట్. నేను అడిగాను ఎందుకు అట్లా అంటే, హీ టోల్డ్ మీ దిస్ రీజన్, మా మమ్మీ ఇట్లా అన్నారు అని. అంటే వ్యాలిడ్ రీజన్ అనిపించిందా మీకు, లేకపోతే తను ఎవరితోనైనా అట్రాక్టివ్ అవ్వడం? వ్యాలిడ్ అంటే ఇట్స్ లైక్ యూ కెన్ నెవర్ ఫోర్స్ ఎనీబడి లవ్ చేయడానికి, యూనో. లేదంటే ఐ ఫీల్ డిటాచ్ అయిపోవాలి. ఫోర్సబుల్లీ ఎవరిని లవ్ చేయి అనేది తప్పు. అండ్ ఈవెన్ వీ కెనాట్ బీ హ్యాపీ. సో దట్ ఈస్ హౌ ఐ మూవ్డ్ ఆన్. కానీ ఆ టైంలో చాలా డిప్రెస్ అయి ఉంటారు. యా, డెఫినెట్లీ డిప్రెస్ అయ్యాను. కానీ పాపం వాడికి ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ కాల్ చేసి ఎందుకు అట్లా చేసావు, ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్. ఎప్పుడైనా సరే మీ సక్సెస్ని చూసిన తర్వాత ఎప్పుడైనా కనిపించేటప్పుడు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా, లేదు అంటే కాల్ కానీ ఎప్పుడైనా చేశారు చేసి మళ్ళీ ఎప్పుడైనా చేశాడు, కానీ కంబ్యాక్ అని అడగలేదు. కంబ్యాక్ అడిగినా నేను వెళ్ళను. సో క్యాజువల్గా బాగా చేస్తున్నావు అది ఇది అని అడిగాడు అంతే.